విభాగంలో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ఈజ్ డి ప్రణయ్ సాయి శ్యామ్. అలాగే ఎస్ఏ రైటింగ్ లో థర్డ్ ప్రైజ్ విన్నర్ ఈజ్ కే లావణ్య. ఎలక్ట్రిషన్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ఈజ్ ఏ నవ్య హారిక. ఓకే, అలాగే కే జనని సెకండ్ ప్రైజ్ విన్నర్. కూడా ఆయన అవమానాలన్నీ ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయిలో నిలబడడానికి కారణం ఆయన బాల్యంలో ఆయన పడినటువంటి బాధలు ఏవి కూడా ఆయన మనసులో తీసుకోకుండా చదువే ధ్యేయంగా భావించి చదవడం మూలంగా ఏదైనా సాధించగలమైన గొప్ప ఆలోచనతో ఆయన ఉండడం బట్టి ఈరోజు ఆయన అందరం కూడా మననం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. లేకపోతే ఈ పరిస్థితి ఎవరికి కూడా రాదు. కనుక మీరందరూ కూడాను అంబేద్కర్ గారు ఎటువంటి ఆలోచనలతో ముందుకు నడిచారో అదే ఆలోచనతో మీరు కూడా నడవడం మూలంగా మీ భవిష్యత్తులో కూడా ఇంకొకరు తలరాతలను మార్చే స్థితికి మీ అందరూ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక పొందూరులో గత 10 సంవత్సరాల నుంచి మా గురువులు సమానమైనటువంటి పెద్దలు ఇద్దరు ఉన్నారు. అక్కలేడు మాస్టారు, శాంతారాం మాస్టారు, అదే విధంగా సాకేట్ నాగరాజు మాస్టర్ అని ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఆయన. వీళ్ళు ముగ్గురు సారథ్యంలో కొన్ని సంవత్సరాలు మేము ఇటువంటి ప్రయత్నాలు చేసాం. ఎందట్లో కూడా ఇంతమంది పిల్లలతో ఏదైనా మేము కాంపిటీషన్ పెడితే కాంపిటీషన్ కూడా ముందుకు వచ్చే స్థితి అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. మొట్టమొదటిసారి మేమందరం కూడా ఆనందించే విషయం ఏదంటే మానసవేణి కాన్వెంట్ స్కూల్లో ఉన్నటువంటి సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఆ విధంగా తయారు చేయడం, ఆ విధంగా ప్రతి ఒక్కరి విషయంలో మనసులో చిరస్థాయిగా నాటుకుపోయినటువంటి విషయాన్ని చెప్పడం చాలా గొప్పతనంగా మేమందరం భావిస్తున్నాం. కనుక మీరందరూ కూడా మేషర్ మా అందరూ కూడా ఆయన ఇప్పుడు మమ్మల్ని కూడా ఆయనే తీర్చిదిద్దారు. ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్న దానికి కారణం కూడా ఆయనే. మాకందరికి కూడా మేము చిన్నతనంలో చదువుకున్న ఆయన దగ్గర నుంచి మేము వచ్చిన వ్యక్తులమే. కనుక మీరందరూ కూడా స్టేజ్ ఎక్కి గర్వంగా మాట్లాడుతున్నారంటే చాలా గొప్పగా మేము ఫీల్ అవుతున్నాం. ఇటువంటి ఆలోచనలు మీరు కూడా అంబేద్కర్ లాంటి ఆశయ సాధన కోసం మనం కూడా పనిచేయాలి, మనం కూడా ఆయన స్థాయిలో ఎదగాలి అన్న ఆలోచనతో ఉండి మీ అందరూ కూడా మంచిగా చదువుకోవాలి, మీ భవిష్యత్తును అయితే తీర్చిదిద్దుకోవాలి. ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు, పిల్లలందరికీ దీవెనలు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజును మనం ఇక్కడ చేసుకున్నాం. అందుకనేమో రాజేష్ గారు కేక్ తెప్పించారు, స్వీట్లు తెప్పించారు, అన్నీ చేశారు. కానీ విషయం ఏంటంటే మనం ఈరోజు వారి పుట్టినరోజు ఇంత ఘనంగా చేసుకుంటున్నాం, కానీ అక్కడ వారు పుట్టినప్పుడు ఆ పరిస్థితి లేదు. మీలాగే అందరితో పిల్లల్లాగా వస్తే వారు ఒక అంటరాని కులం కింద వారిని చూసి మీరందరూ ఇక్కడ కూర్చుంటే ఆయన అక్కడ కూర్చోబెట్టేవారు, దూరంగా ముట్టుకునేవారు కాదు ఎవరు కూడా. ఆయన మంచినీళ్ళు అందరూ అక్కడ డస్క్లో అందరూ మనం తాగుతున్నప్పుడు, కానీ ఆయన తాగనిచ్చేవారు కాదు, ఎవరో దూరంగా ఎత్తిపోస్తే తాగేవారు. ఆ పరిస్థితి నుండి ఇవాళ మనం అంతా కలిసి కూర్చోటం, కలిసి మంచినీళ్ళు తాగుతాం, ఇవన్నీ చేస్తాము. ఈ పరిస్థితి రావడానికి వారు ఎనలేని త్యాగాలు చేసి ఎనలేని ఇబ్బందులు పడి చాలా కష్టపడితే కానీ ఇవాళ ఆ పరిస్థితి కొంచెమైనా మారే స్థితికి ఇవాళ వచ్చాం. ఇందాక మాస్టారు చాలా విషయాలు చెప్పారు. వాటన్నిటినీ మనం విన్నాక మనకు ఏమనిపిస్తుందంటే కేవలం ఇవన్నీ ఒక వ్యక్తి ఎలా సాధించాడు ఈ దేశంలో అంటే కేవలం చదువు అనేది చాలా ముఖ్యమైన పని. ఏదో ఒక 10 ప్రశ్నలు ఇస్తారు, అందులో ఒక 4 రాస్తాము, 35 మార్కులు వస్తాయి, మనం పాస్ అవుతాం, ఏదో ఇంటర్మీడియట్ సీట్ వస్తుంది, తర్వాత డిగ్రీ సీట్ వస్తుంది, లేకపోతే బీటెక్ చదువుతాం, సాఫ్ట్వేర్ చేస్తాం, నెలకి సమయం. అది కాదు చదువు. అసలు వారు అలా చదవాల. మొత్తం పుస్తకాలన్నీ అవపోసన బట్టి మొత్తం అన్నీ కూడా చదివి ప్రపంచాన్నే తెలుసుకున్నారు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా చదువుకుంటున్న పిల్లలు మీరు ఇంపార్టెంట్ విఐ ఇంపార్టెంట్ ముఖ్యమైన కోర్సు అవి కాదు. అసలు ఏం చెప్తున్నారు ఆ పాఠంలో, ఎవరి గురించి ఏమున్నది, ఏది ఎలా తెలుసుకోవాలి అనేది ఈ విషయాలు తెలుసుకుంటే కనుక
ఎవరైతే ముందుకెళ్తారో అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం అంబేద్కర్ గారిని స్ఫూర్తి తీసుకుంటున్నాం కాబట్టి ఆ విషయాలు కనుక మనం ఆ రకంగా చదువుకొని ఉంటే చాలా అద్భుతాలు ప్రజల కోసం చేయగలం. సూర్యుడు రవి అంటాం కదా, రవి అస్తమించినటువంటి విధంగా సూర్యుడికి కాలచక్రంలోని రెస్ట్ అంటూ లేదు. అదేవిధంగా అంబేద్కర్ గారు మన దేశంలోని జన్మించడం అనేటువంటిది మనం అందరికీ ఒక అదృష్టం. ఎందుకంటే ఆయన జన్మించినటువంటి ఆ రోజుల్లో అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్ని ఆయన ఎలా అయితే ఒక కలువ పువ్వు బురదలోంచి భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో పైకి పొడుచుకొచ్చి భగవంతుడిని చేరుతుందో అదేవిధంగా మనందరి జీవితాల్లో కూడాను వెలుగు నింపినటువంటి ఒక మహనీయుడి తొలక జన్మదినం ఈరోజు ఈ మానసవేణి స్కూల్లోనే రాజేష్ గారి తొలక ఇనిషియేషన్ తోటి జరుపుకోవడం అనేటువంటి చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో మీ అందరి మధ్యన నాకు ఈ అవకాశం ఇవ్వడం కూడా. Good morning everyone. My name is Janani. I am studying 9th class in our Manasveni school. Today we are gathered to celebrate Ambedkar Jayanti. So I would like to tell about few points of Ambedkar Jayanti. Ambedkar Jayanti is also known as Bhim Jayanti. It is observed on 14th April to commemorate the memory of Dr. B.R. Ambedkar. He was a social reformer and Indian politician. It marks the Ambedkar's birthday, who was born on 14th April 1891. Ambedkar Jayanti is also referred to as Equality Day by some in India. Ambedkar is also popularly known as Baba Saheb, was a jurist, social reformer and principal architect of Indian Constitution. Early life and struggles. Ambedkar was born on 14th April 1891 at Maho in Madhya Pradesh. Born into a Mahar family, he faced severe untouchability from a young age. Despite being a brilliant student, he was often sit outside the classroom. These early experiences of discrimination planting the seeds cursed of against caste system. Educational excellence. Ambedkar was a unparalleled caliber. He was one of the first Indian to pursue a doctorate in economics abroad. Following India's independence in 1947, Ambedkar was appointed as chairman of the drafting committee in Indian Constitution. In conclusion, Ambedkar was passed away on December 6, 1956, but his legacy lives on every page in Indian Constitution. He was posthumously awarded Bharat Ratna in 1990. Thank you everyone for giving this golden opportunity. Jai Bhim, Jai Bharat.